మీరు ఈ 44 సంవత్సరాల పరిచర్య ప్రయాణంలో గాడ్ హెస్ గివెన్ యూ దట్ ప్రివిలేజ్ ఆఫ్ షేరింగ్ డయాస్ ఆర్ గొప్ప గొప్ప దైవజనులతో పరిచర్య చేసే అనుభవాన్ని దేవుడిస్తూ వచ్చాడు. మీరు వారి దగ్గర నుంచి నేర్చుకున్న సత్యాలు. ఈ రోజు ఎవరైనా ఏదైనా స్థితిలో ఉన్నారంటే దేవుని కృపతో పాటు ఖచ్చితంగా కొంతమంది దైవజనురాళ్ళు వాళ్ళ యొక్క సహకారం ఉంటే తప్పించి వారి నుంచి నేర్చుకోకపోతే ముందుకెళ్లే ప్రశ్న ఉండదు. ఒక సంఘం యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది నలుగురు కలిసి ఆరాధించటం, ప్రార్థించటం, ఇది హెబ్రోన్ లో బత్సింగా ద్వారా నేర్చుకున్నది. చాలా మంది చాలా చోట్ల సంఘానికి వెళ్లేదాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. పర్లేదులే, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు అనేటువంటిది. కానీ సంఘం ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటిది, సంఘాన్ని ఏ రీతిగా దేవుడు అలంకరిస్తున్నాడు, రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు, దానిలో మన భాగం ఏంటి, మనం ఏ రీతిగా సిద్ధపడాలి. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్ అండ్ గ్యాదరింగ్ అనేటువంటిది మాత్రం కంప్లీట్ గా సోడ్ బత్సింగ్ గారికి దాన్ని ఆరోపించాలి. సంఘానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. తర్వాత వాక్య ధ్యానం అంటే బత్సింగ్ గారు రాసినవి కూడా ఆయన యొక్క స్వంత ఎక్స్పీరియన్సెస్, అనుభవాలన్నీ కూడా రాస్తూ దేవుడు ఏ రీతిగా నడిపిస్తూ వచ్చాడో వాటి ద్వారా మేలు పొందాం. అంతేకాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో దేవుడు మనం ఏదో కొంచెం చదువుకున్న కారణాన్ని బట్టి ఆ ఇంగ్లీషు ఏదో మనం కొన్ని పుస్తకాలు కూడా చదవగలం. ఆ కారణాన్ని బట్టి కొంతమంది ఇంటర్నేషనల్ ప్రీచర్స్ కూడా బైబిల్ ఏ రీతిగా ధ్యానించాలా, ఎందుకంటే ఏదో గుడ్డిగా పోవటం కాదు, ఒక సిస్టమేటిక్ గా ఏ రీతిగా ఒక దాని తర్వాత ఒకటి, ఒక తలంపు తర్వాత ఇంకో తలంపు లోతుకి ఎట్టగెళ్ళాలా, అలాంటివన్నీ పుట్టుకతో మనకేం వచ్చినాయి కాదు. మెయిన్లీ నేను డాక్టర్ వార్న్ వియర్స్బీక్ చెప్తాను, ఏదైనా చదివేటప్పుడు ఈయన ఏ రీతిగా ధ్యానిస్తూ వెళ్ళాడు, నాట్ ఓన్లీ ది కంటెంట్, కానీ ఆయన ఏ మార్గంలో ధ్యానిస్తూ అలాగ వెళ్ళాడు. ఆయన రాసిన రాతలు నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అంతేకాకుండా మన హెబ్రోన్ లో ఉండేటువంటి మెసెంజర్స్ కూడా వీళ్ళు వాక్యం చెప్పినప్పుడు ఏమి చెప్పారు అనేది ప్రాముఖ్యం, ఏ రీతిగా ఇలా చెప్పగలిగారు. ఏ వాక్యం చెప్పేవాడైనా జనరల్ గా ఈ రెండు చూస్తాడు, ది కంటెంట్. రెండోది ఏంటంటే ఎలా స్టెప్ బై స్టెప్ ఏ రీతిగా ఆ సబ్జెక్ట్ లో ముందుకు సాగాడు. మొట్టమొదటి శాల నుంచి స్టార్ట్ చేస్తారు, అలాగ కొన్ని ఇలా జిగ్జాగ్ ఉంటాయి. అందుచేతనే ప్రజలకి ఏం అర్థం కాదు, తలకాయపోటు వస్తుంది. అందుచేత ఇక్కడ ఇప్పుడు చెప్పిన కొన్ని పేర్లు వారితో ఉన్న అసోసియేషన్ తక్కువ అయినప్పుడు కూడా ఎక్కువ ప్రిన్సిపల్స్ నేర్చుకోగలిగాం. ఆ రీతిగానే ఎప్పుడన్నా ధ్యానించేటప్పుడు కూడా వాళ్ళకి గుర్తొస్తారు. ఆ రీతిగానే కొంచెం ముందుకెళ్లి దానికి సాయపడతాం, అంటే వాళ్ళు రాసినవి కూడా గుర్తొస్తాయి. ఆ రీతిగా మరి వాళ్ళంతా ఎంతో సాయపడ్డారు వాక్యం విషయంలో.